గణాధిపతయే నమః. ఈరోజు మనం 2019 అక్టోబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా కుంభరాశి వాళ్ళకి ఈ నెల ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం. అంటే కుంభరాశి అనగానే ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మాత్రమే కుంభరాశి కింద పరిగణిస్తాం. అయితే ఈ కుంభరాశి వారికి ఈ అక్టోబర్ నెలలో ప్రధాన గ్రహాలైనటువంటి శని లాభస్థానంలో, కేతువు కూడా లాభస్థానంలో, గురుడు దశమ స్థానంలో, అలాగే రాహు పంచమ స్థానంలో సంచరిస్తున్నారు. ఇక మిగిలిన గ్రహాలైనటువంటి రవి, కుజ, బుధ, శుక్రులు అష్టమ స్థానం, భాగ్యస్థానం, దశమ స్థానాల్లో ఈ అక్టోబర్ నెలలో సంచరిస్తున్నారు. వీళ్ళకి ప్రధాన గ్రహాల అనుకూలత ఈ అక్టోబర్ మాసంలో పూర్తిగా ఉంది. కానీ ఈ మామూలుగా శీఘ్ర సంచార గ్రహాలైనటువంటి ఈ రవి, కుజ, బుధ, శుక్రులు వీళ్ళు కొంచెం అష్టమ స్థానంలో, దశమంలో, భాగ్యంలో సంచరించడం వలన కొద్దిపాటి చికాకులు, కొద్దిపాటి అనారోగ్య సమస్యలు ఏర్పడటం అనేటువంటిది ఈ అక్టోబర్ మాసంలో జరగవచ్చు. అయితే వాటి నుంచి కూడా తప్పించుకోవడానికి నేను చెప్పేటువంటి ప్రత్యేకమైన రెమెడీస్ని పాటించి ఖచ్చితంగా వాటి నుంచి బయటపడి ఉన్నతమైనటువంటి పరిస్థితిని పొందటం ఈ అక్టోబర్ నెలలో కుంభరాశి వాళ్ళకి సంభవిస్తుంది. ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి విద్యాస్థానం చాలా బలంగా ఉండటం వలన వీళ్ళకి పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. వాళ్ళ రెగ్యులర్ పరీక్షల్లో కూడా మంచి ర్యాంకులు సాధిస్తారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్లని సాధిస్తారు. ఆర్థికంగా మంచి ఉన్నతిని సాధిస్తారు. అప్పులు తీర్చగలుగుతారు. ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో గతంలో చేసిన అప్పుల్ని సమూలంగా తీసివేసేటట్లుగా, అంటే ఇక అప్పు మనకి లేదు అనుకునేటువంటి స్థితికి వీళ్ళకి ఆర్థిక అభివృద్ధి ఈ కుంభరాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో గోచరిస్తోంది. అంటే వాళ్ళకున్న అప్పులన్నీ తీర్చేస్తే మంచి మానసిక స్థితి బాగుంటుంది. కనుక వీళ్ళకి మనం అనుకుంటూ ఉంటాం అప్పు లేని వాడే అధిక సంపన్నుడు, అంటే అప్పు లేకపోవడమే ఎక్కువ డబ్బు ఉండటంతో సమానం. కనుక వీళ్ళకి అక్టోబర్ నెలలో వాళ్ళకు ఉన్నటువంటి రుణాలన్నింటినీ తీర్చివేసే పరిస్థితి కనపడుతోంది. ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి రాజకీయ నాయకులకి ప్రజాకర్షణ బాగా పెరుగుతుంది. ఇక అవివాహితులైనటువంటి వారికి ఈ కుంభరాశి వాళ్ళకి ఈ అక్టోబర్ మాసంలో మంచి సంబంధాలు వస్తాయి. అంటే గతంలో వచ్చినటువంటి సంబంధాల్లో అనేక లోపాలు ఉండడం, వాళ్ళని వీళ్ళు రిజెక్ట్ చేయడం వలన కొంచెం ఇబ్బందికి, మానసికంగా ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి అవివాహితులు ఎవరైతే ఉంటారో ఈ అక్టోబర్ మాసంలో చక్కటి వివాహ యోగ్యతా కాలంగా ఈ అక్టోబర్ నెలని చెప్పవచ్చు. కనుక వీళ్ళకి మంచి సంబంధాలు కుదిరి చక్కగా మంచి వివాహం జరిగేటువంటి పరిస్థితి ఈ అక్టోబర్ మాసంలో కనపడుతోంది. పునర్వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ అక్టోబర్ మాసం చాలా అనుకూలమైన కాలంగా కనపడుతోంది. వాళ్ళ మనసుకు నచ్చిన జీవిత భాగస్వామి ఈ అక్టోబర్ మాసంలో వీళ్ళ జీవితంలో ప్రవేశించి ఆనందాన్ని నింపటం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. ఇక ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి ఈ కుంభరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ విదేశీ యానం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు, ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ప్రయత్నంలో మొదటి ప్రయత్నంలోనే విజయం సాధిస్తారు. అలాగే వీసా, గ్రీన్ కార్డు వంటి వాటి కోసం ప్రయత్నించే వాళ్ళ ప్రయత్నాలు కూడా మొదటి ప్రయత్నంలోనే విజయం లభిస్తుంది. ఖచ్చితంగా విదేశీ యానం చేస్తారు. అదేవిధంగా సహజ సిద్ధంగానే మంచి భవిష్యత్ దర్శనం కలిగినటువంటి కుంభరాశి వాళ్ళు, చక్కటి ఆలోచన, మానసిక పరిణితి కలిగినటువంటి కుంభరాశి వాళ్ళు వాళ్ళ ఇష్టదేవత దర్శనాన్ని ఈ అక్టోబర్ మాసంలో చేసుకోగలుగుతారు. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. చక్కగా తిరుపతి, షిరిడి, కాశీ వంటి పుణ్యక్షేత్రాలని ఈ అక్టోబర్ నెలలో కుంభరాశి వాళ్ళు తప్పనిసరిగా దర్శనం చేసుకుంటారు. వాళ్ళ ఇష్టదేవత దర్శనం జరుగుతుంది. పుణ్యక్షేత్ర సందర్శన వలన వీళ్ళకి మంచి మనశ్శాంతి లభిస్తుంది. వాళ్ళ
ఆ దేవతల యొక్క ఆశీస్సులు లభించి వీళ్ళు గ్రహస్థితుల రీత్యా కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆ ఇబ్బందుల్ని అధిగమించగలుగుతారు. ఇక సినీ టీవీ రంగాలకి చెందినటువంటి కుంభరాశి వాళ్ళకి మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఆర్థికంగా కూడా మంచి ఉన్నతమైన స్థితి లభిస్తుంది. ఇకపోతే రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, భవన నిర్మాణ రంగం ఇటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి చిన్న స్థాయి అంటే తాపీ మేస్త్రీలు, వడ్రంగి మేస్త్రీలు దగ్గర నుంచి బిల్డర్లు, కాంట్రాక్టర్ల వరకు అందరికీ కూడా ఖచ్చితంగా ఉపాధి మార్గాలు మెరుగుపడతాయి. గతంలో చాలా కాలంగా ఈ రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పడిపోయి సరైన పనులు లేక ఇబ్బందులు పడుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరికీ కూడా ఈ అక్టోబర్ నెల మంచి శుభవార్తలు వింటారు. చక్కగా వాళ్ళ పనుల్లోకి వాళ్ళు వెళ్ళి ఆర్థికంగా బలోపేతం అవుతారు. అదేవిధంగా ఈ భవన నిర్మాణ రంగానికి సంబంధించి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళందరూ కూడా అంటే సిమెంటు, ఇనుము, స్టీలు, అలాగే ఇంకా రంగులు, ఎలక్ట్రికల్ ఐటమ్స్, ఇలా గృహ నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ గతంలో ఏ వైభవంతో అయితే వ్యాపారం చేశారో మరలా అదే వైభవాన్ని ఈ పునఃప్రారంభించగలిగేటువంటి పరిస్థితి ఈ అక్టోబర్ నెలలో ఈ వచ్చేటువంటి పరిస్థితి ఈ కుంభరాశి వాళ్ళకి ఈ అక్టోబర్ నెలలో కనపడుతోంది. ఇక ఈ సహజంగానే ఇంటి మీద అలాగే చుట్టూ ఉన్న పరిసరాల మీద చక్కటి అవగాహన కలిగినటువంటి కుంభరాశి స్త్రీలకి ఈ నెలలో ఇష్టదేవత దర్శనం లభిస్తుంది. సువర్ణాభరణాలు, వజ్రాభరణాలు కొనుగోలు చేస్తారు. అలాగే ఆ కొనుగోలు చేసినటువంటి బంగారు నగల్ని మంచి ముహూర్తంలో ధరించడం వలన ఆ బంగారం అనేటువంటిది ద్విగుణీకృతమయ్యి ఇంకా చాలా రెట్టింపు ఇదితో వీళ్ళ దగ్గరికి వచ్చేటువంటి పరిస్థితి ఈ అక్టోబర్ మాసంలో ఈ కుంభరాశి స్త్రీలకి గోచరిస్తోంది. ఇక ఈ కుంభరాశి వాళ్ళకి అనుకూలమైన తేదీలుగా 1, 4, 10, 13, 19, 22, 28, 30 తేదీలని చెప్పడం జరుగుతోంది. అయితే ఈ తేదీల్లో వీళ్ళు ముఖ్యమైన కార్యక్రమాలని ప్రారంభించి మంచి విజయాలను పొందగలుగుతారు. అలాగే వీళ్ళకి అనుకూలమైన రంగులుగా గ్రే కలర్ అంటే గచ్చకాయ రంగు, అలాగే సిల్వర్ కలర్ అంటే వెండి రంగుల్ని సూచించటం జరుగుతుంది. ఈ 2 రంగుల్ని వాళ్ళ దుస్తులలో కానీ, అలాగే వాళ్ళు వాడేటువంటి కార్లు, బైకుల్లో కానీ, అలాగే వాళ్ళు వాడేటువంటి గ్యాడ్జెట్స్లో కానీ వాడడం వలన వీళ్ళు మంచి అదృష్టాన్ని పొందగలుగుతారు. అదేవిధంగా వీళ్ళకి ప్రతికూలమైన అంటే పనికిరానటువంటి నెంబర్స్ ఏంటంటే 8, 17, 26 ఈ తేదీల్లో వీలైనంత వరకు ముఖ్యమైన కార్యక్రమాలని వాయిదా వేసుకోవటం అనేటువంటిది ఈ కుంభరాశి వాళ్ళకి చెప్పదగ్గ సూచన. అంటే ఎవరైనా ప్రముఖుల్ని కలవాలన్నా, అలాగే కొత్త కార్యక్రమాలు చేయాలన్నా, కొత్త వ్యాపారాలు ప్రారంభించాలన్నా, కొత్త విషయాలలో మనం ఇన్వాల్వ్ కావాలన్నా, ఎవరినైనా సరే ఈ తేదీల్లో అంటే కుంభరాశి వాళ్ళు ఈ తేదీల్లో వదిలిపెట్టేసి అంటే 8, 17, 26 తేదీలను వదిలిపెట్టి నేను ఇందాక చెప్పిన అనుకూలమైన తేదీల్లో గనక ప్రారంభించేటట్లయితే, ప్రముఖుల్ని కలిసేటట్లయితే మంచి స్థితికి వెళతారు, ఉన్నతమైన విజయాల్ని సాధిస్తారు, ఆర్థికంగా మంచి అభివృద్ధి పథంలో దూసుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనపడుతోంది. అయితే ఈ కుంభరాశి వాళ్ళకి ఒక చిన్న రెమెడీ ఏంటంటే వీళ్ళు ఈ గురువారం కానీ బుధవారం కానీ శ్రీకాళహస్తిలో కాలసర్పదోషానికి శాంతి పూజ చేయించుకునేటట్లయితే ఈ వీళ్ళ జాతకంలో ఈ అక్టోబర్ నెలలో వచ్చేటువంటి కొద్దిపాటి ఆటంకాలు అంటే ఈ అక్టోబర్ నెలలో ఈ రాహుకేతువుల మధ్య ఉన్నటువంటి గ్రహ సంచారం వలన వీళ్ళకి తరచుగా అతిశ్రమ వలన ఈ మెడ నొప్పులు, నడువు నొప్పులు, అలాగే ఈ నిద్రలేమి, ఇటువంటి కొద్దిపాటి అనారోగ్య సూచనలు, అలాగే అనుకున్న పనులు అనుకున్న కాలంలో పూర్తి కాకపోవటం, అలాగే ఈ అప్పులు తీర్చేసేటప్పుడు కూడా తీర్చేసే ప్రక్రియలో భాగంగా కూడా మొత్తం తీర్చలేక ఏదో కొద్దిగా మిగిలి ఉంటాం. ఇటువంటి చిన్న దోషాలు ఏవైతే ఈ అక్టోబర్ మాసంలో ఈ కుంభరాశి వాళ్ళకి కనిపిస్తున్నాయో ఆ దోషాలను తొలగించుకోవటానికి మాత్రమే ఈ రెమెడీస్ చెప్పడం జరుగుతోంది. ఆ దోషాలను తొలగించుకోవటానికి కుంభరాశి వాళ్ళు బుధవారం కానీ గురువారం కానీ ఉదయం పూట శ్రీకాళహస్తిలో కాలసర్పదోషానికి శాంతి పూజ చేయించుకోవాలి. అలాగే ఈ రవిగ్రహ అనుగ్రహం కోసం అరసవెల్లిలో సూర్య దేవాలయాన్ని సందర్శించుకోవాలి. అలాగే
ఇటువంటి పెద్ద పెద్ద రెమెడీస్ మేము చేయలేము అనేటువంటి వారు ఎవరైతే ఉంటారో, అంటే వాళ్ళు ఏమండి మేము అంత దూరం వెళ్ళాము, ఇప్పుడున్న పరిస్థితుల్లో తర్వాత వెళ్తాము, ప్రస్తుతానికి మాకు ఏదన్నా తాత్కాలికంగా ఉపశమనం చెప్పండి అనేటువంటిది చాలామంది నన్ను అడుగుతున్నప్పుడు నేను వీళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ అక్టోబర్ నెలలో చెప్పదగినటువంటి రెమెడీ ఏంటంటే, మీ దగ్గర ఎప్పుడూ కూడా పసుపు రంగు కర్చీఫ్ ఉంచుకోండి. దీనివల్ల గురుగ్రహ అనుగ్రహం కలిగి ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. అలాగే మీ క్యాష్ కౌంటర్లో 4 వెండి గోళీలని ఒక మూటగా కట్టి అక్కడ పెట్టడం వలన ఖచ్చితంగా మీకు ఆర్థికంగా అభివృద్ధి సాగుతుంది, మంచి ధనాభివృద్ధిని పొందుతారు. ఇక ఈ శనిగ్రహ అనుగ్రహం కోసం ఈ మందపల్లిలో శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించాలి. ఇటువంటి రెమెడీస్ని పాటించి ఈ కొద్దిపాటి దోషాలని, కించిత్ అనారోగ్య సమస్యల నుంచి బయటికి వచ్చి ఈ కుంభరాశి వాళ్ళు మంచి ఉన్నతమైన స్థితిని పొందాలని, మంచి విజయావకాశాలని చూరగొనాలని కోరుకుంటున్నాను. ఇక చివరిగా ఈ కుంభరాశి వాళ్ళకి అక్టోబర్ మాసం అంతా కూడా మంచి విందు వినోద కార్యక్రమాలతో, పుణ్యక్షేత్ర సందర్శనతో ఉంటుంది. అయితే ఈ స్పెక్యులేషన్స్, స్టాక్ మార్కెట్స్లో ఉండేటువంటి వాడు ఎవరైతే ఉంటారో వాళ్ళు కాస్త ఆచితూచి వీళ్ళు పెట్టుబడులు పెట్టడం అనేటువంటిది చెప్పదగిన సూచన. కొద్దిగా ఆలోచించకుండా వచ్చిన డబ్బుని అనాలోచితంగా గనక పెట్టుబడులు గనక పెట్టేటట్లయితే ఈ అక్టోబర్ నెలలో దీని యొక్క నష్టాలు దీర్ఘకాలికంగా ఉంటాయి కనుక జాగ్రత్తగా ఆచితూచి పెట్టుబడులు పెట్టే వాళ్ళు ఎవరైనా సరే కొద్దిగా 1-2 సార్లు చెక్ చేసుకుని పెట్టడం అనేటువంటిది ఈ కుంభరాశి వాళ్ళకి చెప్పదగినటువంటి సూచన. ఎవరైతే కోర్టు కేసులు రీత్యా ఇబ్బంది పడుతున్నటువంటి కుంభరాశి వాళ్ళు ఉంటారో వాళ్ళకి అనుకూలమైన తీర్పులు వస్తాయి, వాళ్ళు అనుకున్న తీర్పులు వస్తాయి. ఇది ఒక శుభ పరిణామం. ఇది ఈ కుంభరాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో జరిగేటువంటి ముఖ్యమైన అంశాలు. నేను చెప్పిన ఈ రెమెడీస్ని పాటించి కుంభరాశి వాళ్ళు చక్కటి ఆయురారోగ్య ఐశ్వర్యాలని, అలాగే మంచి ధనలాభాన్ని, గృహ వాహన సౌఖ్యాలని పొందాలని, ఉన్నతమైన పదవులు, ఉన్నతమైన విజయాలు సాధించాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాం. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.